చెప్పండి. కోటేశ్వరరావు గారు, సో ఇందాక నేను చెప్పినట్టు దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ కులగణన చేపట్టాలంటూ కూడా ఒక పెద్ద నినాదాన్ని ఈసారి భుజాన్ని ఎత్తుకొని వెళ్తోంది. రాహుల్ గాంధీ దాన్ని చాలా క్లియర్గా కాన్ఫిడెంట్గా తీసుకెళ్తున్నారు. ఆయన ఈ సంకల్పాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. సో సామాజిక న్యాయం ఈసారి రావాలి. అఫ్కోర్స్ కాంగ్రెస్ పార్టీ కూడా గతం నుంచి అధికారంలో 60 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. సో ఈసారి ఈ నినాదాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్తున్నారు. సో ఇది ఇప్పుడున్నటువంటి ఒక 3వ ఆయుధమా ఈసారి భారతదేశంలో రాజకీయాలకు? సో మీ వర్షన్లో ఏం చెప్తారు? ఇప్పుడు దేశంలో అస్తిత్వ భావనలు అనేటువంటివి పెద్ద ఎత్తున వ్యాపించాయి. అన్ని సామాజిక తరగతుల్లో ఆ విధమైనటువంటి భావనలు గతంలో పేరు చివర కులాన్ని సూచించేటువంటి మాటల్ని చేర్చుకున్నటువంటి వాళ్ళు కూడా ఇప్పుడు పనిగట్టుకొని మహిళలకు కూడా చేరుస్తున్నటువంటిది మనం చూస్తున్నాం. ఈ నేపథ్యంలోంచి చూసినప్పుడు సామాజిక న్యాయ కోణం కానివ్వండి, లేదా తమిళనాడులో ఉన్నటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి పరిస్థితుల్లో తమిళనాడులో 50% మించి రిజర్వేషన్లు ఉన్నటువంటి నేపథ్యాన్ని చూసినప్పటికీ బీసీ రిజర్వేషన్లను పెంచాలి అనేటువంటి దాని నుంచి ఈ కులగణన అనేటువంటిది రంగంలోకి వచ్చిందనేటువంటిది ఒక వాస్తవం. అయితే ఇప్పటి వరకు 50% మించి రిజర్వేషన్లు చేసినటువంటి మహారాష్ట్రలో కానివ్వండి, లేదా బీహార్ లో కానివ్వండి, అవి చెల్లవు అని చెప్పేసి సుప్రీంకోర్టు వాటన్నింటినీ కూడా పక్కన పెట్టినేది. సుప్రీంకోర్టు అదేవిధంగా కొన్ని హైకోర్టు కూడా పక్కన పెట్టేసినటువంటి తెలిసిందే. అయితే ఈ నేపథ్యంలో మరి ఎందుకని కులగణనని బీజేపీ మినహా నాకు తెలిసినంత వరకు మినహా మిగిలినటువంటి పార్టీలన్నీ కూడా సమర్థిస్తున్నాయి. ఎందుకు అంటే ఈ వివిధ సామాజిక తరగతుల్లో ముఖ్యంగా బీసీలో ఉన్నటువంటి మనోవాంఛనల్ని అవి గమనంలోకి తీసుకొని ఒక సెంటిమెంట్ గా కూడా మేము ఎంతమంది ఉన్నాం మాకు లెక్క ఎందుకు చెప్పరు, లేదా ఆ లెక్క చెప్పిన తర్వాత ఇంతకు ముందే ఈ కులగణన అనేటువంటిది రాకముందే మేము ఎంతమందో మాకంత వాటా అనేటువంటి నినాదాన్ని కూడా అనేక బీసీ సంస్థలు వంటిది పిలుపులు ఇచ్చినటువంటిది మనకు తెలిసిందే. అందువలన ఇది ఈ గణన జరిగినంత మాత్రాన ఏదో మొత్తం రిజర్వేషన్స్ పెరిగిపోతాయి, లేకపోతే ఎందుకంటే సుప్రీంకోర్టు ఆ విధమైనటువంటి తీర్పులు ఇచ్చినటువంటి పూర్వరంగంలో చెప్తున్నాను నేను. రాజ్యాంగాన్ని సవరిస్తే తప్ప సుప్రీంకోర్టు తీర్పుల్ని ఇన్వాలిడ్ చేస్తూ రాజ్యాంగాన్ని సవరించి రిజర్వేషన్లను పెంచితే తప్ప ఈ ఎన్ని గణనలు చేసినా గానీ అవి ఆచరణలోకి వచ్చేటువంటి అవకాశం లేదు. అయినా కానీ అసలు సంఖ్య ఎంతో తెలుసుకుంటే తప్పేంటి, అందుకని లెక్క పెట్టండి అనేటువంటి దాని నుంచి వస్తా ఉంది. అయితే బీజేపీకి వచ్చినటువంటి ఇబ్బంది ఏమిటి అనేటువంటిది వాళ్ళు ఎక్కడ సూటిగా చెప్పరు. మేము వ్యతిరేకించట్లేదు అంటారు, కానీ రాష్ట్రాలే చేసుకోవాలి అని చెప్పేసి చెప్తారు. పోనీ రాష్ట్రాలే చేసుకోవాలి అని చెప్తున్నటువంటి ఆ బీజేపీ పెద్దలు అత్యధికమైనటువంటి రాష్ట్రాల్లో వాళ్ళు లేకపోతే వాళ్ళు మిత్రులుగా ఉన్నటువంటి వాళ్ళు అధికారంలో ఉన్నారు. మరి ఎక్కడైనా ఏ బీజేపీ పాలిత రాష్ట్రంలో అయినా ఇలాంటి చొరవ ఎందుకని తీసుకోలేదు అంటే అప్పుడు వాళ్ళు చేసేది ఏంటంటే ఇవన్నీ కూడా కులాల మధ్య చిచ్చు రేగుతుంది, అందుకని చెప్పేసి అప్పుడు మళ్ళీ ఇంకొక కొత్త వాదనని ముందుకు తీసుకొస్తారు. ఇవన్నీ విషయం ఏంటంటే డెఫినెట్ గా సార్ ఇక్కడ కోటేశ్వరరావు గారు ఇక్కడ ఇంకొక పాయింట్, భారతీయ జనతా పార్టీ ఎక్కడ బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కులగణన చేయడం లేదు, చేస్తామని చెప్పడం లేదు. ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రానికి హక్కులు ఉన్నాయి, చేసుకోవచ్చు అనేది. బట్ బయటకి కులగణన చేస్తే వాళ్ళకు మధ్యలో చిచ్చు పెట్టినట్టయితే కులాల మధ్యలో అన్న మాట బయటికి చెప్తున్నా కానీ ఇంటర్నల్గా భారతీయ జనతా పార్టీ చేసేదే సోషల్ ఇంజనీరింగ్, ఓబీసీలను బీసీలను తమ వైపుకు తిప్పుకుంటూ ఎలక్షన్ మేనేజ్మెంట్, పోల్ మేనేజ్మెంట్ చేస్తోంది అని అనుకోవచ్చా? అది ఒక కులాల మధ్యనే కాదు, మతాల మధ్య కూడా బహిరంగంగా అది బహిరంగ రహస్యమే. అది ఇప్పుడు ఉత్తరప్రదేశ్ లో చేసినటువంటిది కానీ అవన్నీ కూడా ఆ విధమైనటువంటి సోషల్ ఇంజనీరింగ్ పేరుతోటి ఉదాహరణకు బీసీలుగా పరిగణించేటువంటి కులాల్లోనే అత్యంత బీసీలుగా ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఈ అత్యంత బీసీలుగా ఉన్నటువంటి వాళ్ళు మీద బీసీలుగా ఉన్నటువంటి వాళ్ళు పెత్తనం చేస్తున్నారు, ఎప్పుడు వాళ్లే పెత్తనం చేయాలా అని రెచ్చగొట్టి అనేక మందిని ఓటు బ్యాంకులుగా మార్చుకోవడానికి చేసినటువంటి ప్రయత్నాలు మనం అన్ని రాష్ట్రాల్లో చూసాం. ఉదాహరణకి 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఒక సామాజిక తరగతికి చెందినటువంటి వాళ్ళని అధ్యక్షులుగా పెట్టి
వాళ్ళకి ఎప్పుడు రాష్ట్రాల్లో అధికారం రాలేదు, ముఖ్యమంత్రి పదవులు రాలేదు. అందుకని మేము వాళ్ళని రాష్ట్రాల అధ్యక్షులుగా పెడుతున్నామని చెప్పేసి ప్రచారం చేసుకొని ఆ సామాజిక తరగతిలో బాగా వేయడానికి కూడా ప్రయత్నించింది. అందుకని అవును, అవును. బీజేపీ ఏం చేస్తున్నా కానీ అదే చేస్తుంది, ఓటు బ్యాంక్ రాజకీయమే. కానీ అఫీషియల్ గా మాత్రం చెప్పట్లేదు. అఫీషియల్ గా చెప్తే దాని మీద వచ్చేటువంటి డిమాండ్లు ఏంటంటే ఉత్తరాదిని కానివ్వండి, లేదా ఏ రాష్ట్రంలో అయినా కానివ్వండి, సరికొత్త డిమాండ్లు ముందుకు వస్తాయి. ఆ సరికొత్త డిమాండ్లను ముందుకు వచ్చినప్పుడు సూత్రప్రాయంగా ఆర్ఎస్ఎస్ లేదా బీజేపీలో ఉన్నటువంటి పెద్దలు పైకి చెప్పకపోయినా కానీ రిజర్వేషన్లకు వాళ్ళు వ్యతిరేకంగా ఉన్నారనేటువంటిది ఒక సాధారణ జనంలో ఉండేటువంటి అభిప్రాయం. ఉమ్, ఇప్పుడు ఇంకా కొత్త డిమాండ్లు ముందుకు వస్తే వీటన్నిటిని తీర్చడం అనేటువంటిది అది కొత్త సమస్యలకు దారితీస్తుంది అనేటువంటి భావన కావచ్చు, లేదా ఇతర అంశాలు ముందుకు వచ్చేట్లయితే తమ ఓటు బ్యాంకు రాజకీయాలకు దెబ్బ తగులుతుందనేటువంటి కారణంతో కావచ్చు దాన్ని వ్యతిరేకిస్తున్నది తప్ప వ్యాలిడ్ రీజన్స్ వాళ్ళు ఏమి చెప్పడం లేదనేది నా అభిప్రాయం. రైట్ కోటేశ్వరరావు, వెల్కమ్ బ్యాక్ టు యూ. గౌతమ్ ప్రసాద్ గారు